నమస్తే వీతిని స్వాతం లక్ష్యం సమాజహితం. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లాలో ఉన్నాం. నల్గొండ జిల్లాలో చూస్తూనే ఉన్నాం. మరి ఇక్కడ రాజకీయం ఒక మలుపు. దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క నల్గొండలో వివిధ రకాల సమీకరణాలు ఏర్పడుతుంటాయి. ఒక్కొక్క సమీకరణం ఒక తీరుగా ఉంటుంది. చూసినట్టయితే భారతీయ జనతా పార్టీ అనగానే చాలామంది కూడా ఒక వర్గానికే ఈ అంటగట్టే ప్రయత్నం కూడా చేస్తారు. హిందూ మతవాది అని చెప్పుకోవచ్చు, అగ్రవర్ణాల పార్టీ అని చెప్పుకోవచ్చు. మరి తను మాత్రం 40 సంవత్సరాలుగా అణగారిన వర్గాల నుంచి వచ్చినట్టే చెప్పుకునే విధానికి వస్తే 40 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీని, అలాగే చూసినట్టయితే వారి యొక్క వంశం, వాళ్ళ యొక్క ఫాదర్ కావచ్చు, అటు బిఆర్ అంబేద్కర్ పీరియడ్ నుంచి వారికి అన్వయాలుగా ఉన్నటువంటి సందర్భాలు చూసుకుంటే మరి వారి ఇంటి నిండా ఎక్కడ చూసినా కూడా కాషాయ వస్త్రాలు ధరించిన వాళ్ళ యొక్క ఫొటోస్ కానీ, తను కూడా స్వతహాగా సాహిత్యవాది, మరి భారతీయ జనతా పార్టీలో వివిధ పదవులు చేస్తూ పార్టీ డెవలప్మెంట్ కోసం ప్రస్తుతము నల్గొండ జిల్లా ఆఫీస్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి మరి చింత ముత్యాలరావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సో భారతీయ జనతా పార్టీ యొక్క అవలక్షణాలను, మరి తనకు ఎంత గుర్తింపు ఉంది, ఏ మేరకు ఉంది, ఇప్పటివరకు ఎన్ని బుక్కలు రాశారు, ప్రజాక్షేత్రంలో కౌన్సిలర్గా ఉన్నప్పుడు చెప్పులు లేకుండా కూడా నడిచిన సందర్భాలు ఎందుకు వచ్చినాయి, వారి మాటలో తెలుసుకుందాం. నమస్తే. నమస్తే సార్. మొత్తం చూస్తే మిమ్మల్ని చూస్తే నాకు కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకే మనిషికి ఇన్ని కోణాలు, ఒక పార్టీలో పనిచేస్తూ కొన్ని పుస్తకాలు రాస్తూ అణగారిన వర్గాల నుంచి జ్ఞానులుగా ఉండటం చూడటం కొంచెం సంతోషంగానే ఉంది. మొదట మీ గురించి అసలు మీరెందుకు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపారు? సహజంగా నల్గొండ ఇది ఓల్డ్ సిటీ. ఈ ఓల్డ్ సిటీ ప్రాంతం అంతా హిందూ యొక్క బంధుత్వంతో ముడిపడి ఉంటుంది. దాంతోపాటు గతమంతా ఆర్య సమాజికి సంబంధించినటువంటి కోణాలు ఇక్కడ ఉన్నాయి. మా ఫాదరు ఆర్య సమాజిస్ట్. ఆర్య సమాజిస్టుగా హిందుత్వంతో అనేకమైనటువంటి విడదీయరాని అవినాభావ సంబంధాలు ఉండటం వల్ల అయితే మా ఫాదరు అంబేద్కర్ వాది అయినప్పటికి కూడా కాంగ్రెస్ తోటి కొంత ఫస్ట్ రాజకీయంగా కొంత అనుబంధం ఉండే. అయితే సహజంగా మేము కాంగ్రెస్కు రావాలి. అయితే మేము కాంగ్రెస్కు రాలి, మేము ఆర్య సమాజ్కి వచ్చినాం. మా ఫాదర్ ఆర్య సమాజ్ రావటం వల్ల మేము ఆర్య సమాజ్లో ఉంటూ కర్రసాం చేయటము, కత్తిసాం చేయటము, తర్వాత ఈ ఆర్యుల యొక్క భావాత్మకమైనటువంటి విషయాలకు మేము లోనై మా యవ్వనము, మా జీవితం అక్కడి నుండి ప్రారంభమైంది. అందువల్లనే మేము ఈ హిందూ సమాజంతో విడదీయలేనటువంటి అనుబంధంగా ఉన్నాం. ఎక్కువగా చెప్తుంటారు కేవలం ఇది బ్రాహ్మణుల సంస్కృతి పాటించే పార్టీ, తిండి వ్యవహారంలో కూడా మటన్ చికెన్ కావచ్చు, మరి ఎద్దు, బర్రె, ఆవు లాంటి తినకూడదు అనే ఒక వాదన వచ్చినప్పుడు ఏం చెప్తారు? తినకూడదు అనే అటువంటి విషయం మీరు అడిగినారు. దానికంటే ముందు మీకు నేను ఒక కొత్త విషయం చెప్పాలి. మేము షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఇది అప్రస్తుతమైనప్పుడు కూడా తిండి విషయానికి వచ్చినటువంటి ప్రస్తావన మీరు తీసుకురావటం వల్ల షెడ్యూల్డ్ క్యాస్ట్ అనగానే సహజంగా మధు మాంసాలు ఇవన్నీ తిని ఎంజాయ్ చేస్తుంటారు అనేది ఒక తప్పుడు అభిప్రాయ భావం సమాజంలో ఉంది. ఉదాహరణకు షెడ్యూల్ క్యాస్ట్లో వాళ్ళు కూడా అత్యధికంగా మంది మధు మాంసాలకు చాలా దూరంగా ఉంటారు. మా ఇల్లు తీసుకున్నట్లయితే మా ఇంట్లోకి దసరా పండుగ నాడు కూడా నీసు రాదు. మా ఫాదరు మాంసం తినేది లేదు, మందు తాగేది లేదు, తర్వాత ఎట్లాంటి లేదు. మా ఫాదరే కాదు, మేము తినము. మా ఇంట్లోకి అసలు రాదు. మా కుటుంబం అంటే మా ఆడపిల్లలు, మా బావలు, మా అల్లుళ్ళు, మా మేనగోడళ్ళు, వీళ్ళంతా మా పరివారం అంతా కూడా, మా చింత పరివారం అంతా కూడా దాదాపు 80% మేము మాంసము, మందు ఇవన్నీ మాకు రావు. అట్లాంటి మేము ఆధ్యాత్మిక కోణంలో ఉన్నాము. మరి మేము షెడ్యూల్ క్యాస్ట్ కాదా? మందు తినడం అనేది వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయము. మాంసం, మందు తినటం వల్ల కామ క్రోధ మదమత్సరాలు పెరిగి వ్యక్తి యొక్క ప్రవర్తనని నియంత్రించేటువంటి అవకాశం ఉన్నందున వాటికి సహజంగా మేము దూరంగా ఉంటున్నాం. అప్పటికి ఉంటున్నాం, ఇప్పటికి ఉంటున్నాం. కాబట్టి కొంతమందికి కూడా వాదోపవాదాలు చేస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా, ఏది గురుకులాలలో ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కమిషనర్ చేసినటువంటి వ్యక్తి కూడా తినండి, పుష్టిగా ఉండండి అని కామెంట్ కూడా చేశారు. ఆ మధ్యకాలంలో వైరల్ కూడా అయింది. సో ఖచ్చితంగా కూడా మటన్ కానీ చికెన్ కానీ పెట్టాలి విద్యార్థులకు, అప్పుడు కానీ పుష్టిగా ఉంటారు అంటారు. ఈ విషయాన్ని మీరు ఎలా ధృవీకరిస్తారు? ఇప్పుడు తిండి విషయానికి వచ్చినప్పుడు తిండి బలానికి ప్రతీక. అందరూ సమాజంలో ఉండబోయేటువంటి అన్ని వర్గాలు బల ఆధారంగా జీవించడం లేదు. కొందరు బల ఆధారంగా జీవిస్తున్నారు, కొందరు వృత్తి ఆధారంగా జీవిస్తున్నారు, కొందరు మేధస్సు ప్రకారంగా జీవిస్తున్నారు, మరికొందరు ఆధ్యాత్మిక ప్రాణంగా జీవిస్తున్నారు.
బలం చేసేటువంటి ఇప్పుడు కాయకష్టం చేసేటువంటి లేబరు వాళ్ళు మాంసం తింటే తినొచ్చు. దాంట్లో అది వాళ్ళ వ్యక్తిగతమైన విషయము. వాళ్ళు మాంసం తింటే శరీరాన్ని కండరాలను ఉపయోగిస్తారు కానీ బుర్రను కావలసిన విధంగా ఉపయోగించరు. అలాంటి వాళ్ళు తినేటువంటి మేము కాయకష్టం చేసుకుంటా బండరాళ్ళుగానే మేము ఉండాలి అనుకునే వాళ్ళు మాంసం తినొచ్చు. అలా వాళ్ళ ఇష్టం, అది మాకేం సంబంధం లేదు. మేము మా శరీరంతో పాటు మా మనసును, బుద్ధిని, వికాసాన్ని అన్నిటినీ కూడా మేము వినియోగించుకోవాలనుకుంటున్నాం. కాబట్టి ప్రకృతి సహజంగా అటువంటి లభించేటువంటి పోషకాహారాలు ఏవైతే ఉంటాయో వాటిని మేము స్వీకరిస్తాం. మాంసం కంటే నీకు దేంట్లో తక్కువ లేదు. అందుకోసానికి మేము వీటికి ప్రయారిటీ ఇస్తాం. ఉదాహరణకు మీరు ఒకసారి చూడండి, ఒక ఎద్దు మాంసం కానివ్వండి, లేదా మేక మాంసం కానివ్వండి, లేక ఇంకేదైనా కానివ్వండి, ఆ మాంసాన్ని తీసుకొచ్చి ఒక 2 రోజులు ఒక ప్లేస్లో దాన్ని స్టోర్ చేసినామనుకోండి, దాంట్లో పురుగులు, క్రిములు, కీటకాలు అన్నీ పట్టి గబ్బు వాసన వచ్చి అది తినలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అదే పాలు తీసుకొచ్చి ఒక్కడ పెట్టామనుకోండి, ఆ పాలు కాస్త అమృతంలాగా పెరుగైద్ది. ఎంత వాటితోటి పెరుగుతోటి తింటే ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే 3 రోజులు నిల్వ ఉంచితే ఇది పురుగులు పట్టి కుళ్ళిపోయింది. అదే 3 రోజులు నిల్వ ఉంచితే ఇది అమృతంగా మారింది. అది తినాలన్నా ఇది తినాలన్నా మీరే చెప్పండి. ఇప్పుడు ఆలోచన చేసుకోండి, మీ ఇష్టం వచ్చింది తినొచ్చు. కాబట్టి మేము ఇది తింటున్నాం. అది వాళ్లకు అవగాహన లేనటువంటి కొంతమంది వ్యక్తులకు తప్పుడు మార్గంలో నడిపేటువంటి కుట్రలు, కుతంత్రాలు ఈ దేశంలో నడుస్తున్నాయి. వాటినే నివారించాల్సిన అవసరం ఉంది. ఇదంతా ఒక ఎత్తు. ఇకపోతే అంటే మరి మీకు కూడా మీ పార్టీలో అంటే ఏదైతే వెంక నుంచి వచ్చారో వెంక తర్వాత వచ్చినటువంటి ఏదైనా అనిపించిందా ఎప్పుడన్నా? ఎలా ఉంది మీ పార్టీ పరిస్థితి? మా పార్టీ, నేను పార్టీలో పనిచేస్తున్నటువంటి ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని ఒకసారి పరిశీలన చేస్తే, ఒకనాడు పార్టీలో చాలా విలువలతో కూడుకున్నటువంటి రాజకీయాలు నడిచాయి. నేను బంగారు లక్ష్మణ్ గారి యొక్క ప్రియమైనటువంటి శిష్యునిగా పనిచేసిన. మోరల్గా కొన్ని విలువలు ఉండేది. ఈరోజు ఆ విలువలు కొంత పక్క జరిగినట్టు అనిపిస్తుంది. ఇది నేను గమనించినటువంటి విషయం. ఇవాళ ఆ విలువల్ని మళ్ళీ పునరుద్ధరించాలంటే అది నా చేతిలో లేదు, పార్టీ ఆలోచన చేయాలి. మరి అది ఆ రకంగా ప్రయత్నం జరుగుతుందని నేను ఆశిస్తున్నా. మొత్తం మీద చూస్తే మీరు భారతీయ జనతా పార్టీలోకి వచ్చారు. వచ్చిన తర్వాత కౌన్సిలర్ కూడా కొన్ని రోజులు గెలిచడం జరిగింది. ఆ తర్వాత పరిణామాలలో ఒక చిన్న మాటకు వాటర్ తెచ్చాయన్న మాటకు 3.5 సంవత్సరాలు ఏమో చెప్పులు కూడా తొడుకోలేదన్నారు. సో ఏ సందర్భం ఇది? ఎలా మీరు ఎందుకు అంత నిర్ణయం తీసుకున్నారు? మా బ్రదరు ఫస్ట్ దక్షిణ భారతదేశంలో నల్లగొండ మున్సిపల్ చైర్మన్గా పనిచేసాడు బీజేపీ. చేసిన తర్వాత వారు ఈ ప్రాంతం అంతా ఇదంతా పొట్టుగడ్డ, ఓల్డ్ సిటీ, గడ్డలు చాలా ఎత్తుగా ఉంటుంది. అప్పట్లో నీళ్లు దొరకటం అంటే చాలా కష్టం. ఎక్కడో అక్కడ ఒక 3-4 బోర్లు వేసి ఆయన ఒక మున్సిపల్ చైర్మన్గా బోరు కాడ తెల్లవారులు పండుకొని పైప్ లైన్లు వేసి ఈ ఏరియాకి నీళ్ళు అని ఇట్లా పంచేటువంటి పరిస్థితుల్లో ఒక కార్యకర్తగా ఆయన ఎమ్మటి ఉండి నేను చూసి నేర్చుకున్నా. నేను 85లో మున్సిపల్ కౌన్సిలర్ అయినా. నేను పొట్టుగడ్డ, అశోక్ నగర్ అనేటువంటి ప్రాంతాల్లో మంచినీటి ఎద్దడి ఎంత తీవ్రంగా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది. వారం రోజులకు ఒక్కసారి కూడా నీళ్లు రాలంటువంటి పరిస్థితి. ఈ రోజు లెక్క కాదు, ఆ రోజు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ పొట్టుగడ్డకు నేను ఈ మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలి అని నేను గెలిచిన 2 సంవత్సరాలు నుండి ఆ ప్రయత్నం చేసిన, కాలేదు. అప్పుడు టీడీపీ అధికారంలో ఉంది మున్సిపల్ చైర్మన్గా. వాళ్ళు దాన్ని సాగనీయకపోతే నేను కౌన్సిల్లో విపరీతమైనటువంటి చర్చకు పెట్టి, నువ్వు గనక పొట్టుగడ్డకు మంచినీటి ఇవ్వనట్టయితే నేను ఈ రోజుకెళ్ళి నిరసనగా చెప్పులు తొడగను, నువ్వు పొట్టుగడ్డకు ఎప్పుడైతే మంచినీళ్ళు వస్తాయో అప్పటి వరకు నేను ఈ చెప్పులు తొడగనని కౌన్సిల్లో 2 చెప్పులు తీసి ఇడిచేసి అట్లనే తిరిగి ఆ మంచినీటి సమస్య యొక్క ప్రాబ్లం ఏంటి అంటే, ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది. ఆ వాటర్ ట్యాంక్ హై మీద ఉంటుంది. అది నీళ్ళు వదిలిపెట్టగానే డౌన్కి వెళ్ళిపోద్ది, కంప్లీట్గా డౌన్కి వెళ్ళిపోతాయి. ఇక్కడ పైకి వెళ్ళి రానటువంటి సందర్భంలో అది మెయిన్ లైన్కు ఒక వాల్ వేసి పైప్ లైన్ వేస్తే సమస్య పరిష్కారం అయింది. అప్పట్లో ఆ మెయిన్ పైప్ లైన్కు వాల్ వేసి పైప్ లైన్ వేసేటువంటి సిస్టమ్ లేదు. కాబట్టి అది సాధ్యపడలే. వాళ్ళకు సాధ్యపడని దాన్ని సాధించడమే మాకున్నటువంటి పరిస్థితి. అప్పుడు మనం ఏం చేసినాం, ఈ విధంగా తిరుక్కుంటా ఇక్కడి నుంచి మొదలు పెడితే, మున్సిపాలిటీ నుంచి మొదలు పెడితే హైదరాబాదు, ఢిల్లీ దాకా నేను ఎక్కడికి పోయినా ఇదే విధంగా పోయేది. ఎక్కడికి పోయినా నన్ను ఫస్ట్ చూడంగానే ఇదే సమస్య.
ఇట్లా మొదట చూసి చెప్పులే చూస్తారు, చెప్పులేసుకు కూడా తిరుగుతుండేది. కారణం ఏంది, ఏం సంగతి అని. తర్వాత విజయ్ విహార్ లాంటి కొన్ని పత్రికలు, ఎన్కౌంటర్ లాంటి కొన్ని పత్రికలు, తర్వాత ఈనాడు లాంటి పత్రికలు కూడా వీటి మీద చాలా ఆర్టికల్స్ రాసి ఈ విధంగా చేస్తుర్రు అని చెప్పి చేయటం జరిగింది. అయితే చివరికి ఎట్టకేలకు కొంతమంది దళిత పబ్లిక్ హెల్త్ ఇంజనీర్స్ సహకారం, మున్సిపాలిటీ సహకారం, తర్వాత ముఖ్యంగా మేము 18 మంది కౌన్సిలర్లు ఉన్నాం. ఈ కౌన్సిలర్లు అందరూ నా ఎమ్మటి బాటగా నిలిచారు. మనోడు ఒకటి చెప్పులు లేకుండా తిరుగుతుండు, మనం ఈ సమస్యకు మన వంతు సహకారం చేయాలని. మా కౌన్సిల్లో ఎట్లుండేదంటే అప్పుడు ఈరోజు కౌన్సిల్ కాదు, అదొక కురుక్షేత్ర యుద్ధంలాగానే ఉండేది. మాకు వాదోపవాదాలు, తీవ్రమైనటువంటి వాదోపవాదాలు. మేము ఒక 12 మంది ఇటుపక్క కూర్చుంటే ఒక 9 మంది ఎంఐఎం వాళ్ళు అటుపక్క కూర్చునేది. ఎంఐఎం ఎంత భయంకరమైనటువంటి చర్చలు అంటే అంత లోతైన అవగాహనతో కూడినటువంటి చర్చల మూలంగా చివరికి వాళ్ళు కూడా నాకు సహకరించరు. అంత ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా సహకరించి లాస్ట్ మూమెంట్లో నాకు ఆ పైప్ లైన్ హైదరాబాద్కి వెళ్ళి బ్రేక్ చేసి పైప్ లైన్ వేసేందుకు నాకు పర్మిషన్ ఇచ్చారు. కౌన్సిల్లో పర్మిషన్ ఇవ్వగానే ఆ పైప్ లైన్ నిర్మాణం వేగవంతంగా చేయడం జరిగింది. దాంతో నేను గల్లీ అప్పటికే నల్లాలు వేయటం, నీళ్లు పెట్టడం చాలా ఒక అద్భుతమైనటువంటి ఆనందం వేసింది. ఎందుకంటే అప్పటి వరకు వారం రోజులకు ఒకసారి వచ్చే నీళ్లు ఇప్పుడు రోజు వస్తున్నాయి. అంత ఆనందం వేసి పబ్లిక్ అంతా చాలా సంతోషపడ్డారు. కౌన్సిల్ డబ్బులు పెట్టి చెప్పులు కొనుక్కొచ్చి కౌన్సిల్లో నాకు ఘనంగా సన్మానం చేసి చెప్పులు తొడిగిచ్చారు. నా జీవితంలో అంతకంటే ఇక రాజకీయంగా సాధించాల్సింది ఏమీ లేదు అనేటువంటి ఆలోచన నేను చేసుకొని నేను చాలా సంతోషపడిపోయాను. నన్ను గెలిపించిన ప్రజలకు నేను ఈ మాత్రం చేయగలిగిన ఇది నా జన్మకు ఒక సార్థకత లభించింది అని నేను భావిస్తున్నా. నాకు డౌట్ ఇక్కడ, మీ ఫాదర్ ఎమ్మెల్యే స్థాయిగా పోటీ చేశారు. సో ప్రజలకు మీరు ఎన్నుకున్న ప్రజలకు మీరు అంత స్థాయిలో పనిచేసినప్పుడు మీరు అటువైపు కోణంలో వెళ్ళారా? వెళ్తే మరి ఎందుకు డ్రాప్ అవుట్ అయ్యారు? ఎటువైపు కోణం అంటే ఎమ్మెల్యేగా పోటీ చేసేటటువంటి. అయితే ఇక్కడ ఒక విచిత్రం ఏంటి అంటే మా ఫాదరు ఎమ్మెల్యేగా ఆ రిపబ్లికన్ పార్టీకి వెళ్ళి పోటీ చేసినప్పుడు 16,000 ఓట్లు వచ్చినాయి. తర్వాత లండన్కి వెళ్ళి అంబేద్కర్ పార్టీ మీద ఒక షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి జనరల్ సీట్లో పోటీ చేస్తుండు. ఇలా పరిస్థితి ఏందని చూసుకోవడానికి లండన్కి వెళ్ళి ఒక టీం వచ్చింది, దేశవ్యాప్తంగా తిరుగుకుంటా వచ్చి మా ఫాదర్ని ఇక్కడ ఇంటర్వ్యూ చేశాడు. దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నీ లండన్ మ్యూజియంలో ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. అది తీసుకురావడం కొరకు మేము కొంత ప్రయత్నం చేస్తున్నాం. అట్లా మా ఫాదరు రాజకీయ పోరాటంలోకి వెళ్ళి రిటైర్డ్ అయిన తర్వాత కాకతాళీయంగా అనుకోకుండా నల్గొండ మున్సిపల్ చైర్మన్ ఎస్సీ రిజర్వ్డ్గా మారింది. అట్లాంటి పరిస్థితుల్లో మా బ్రదర్ కౌన్సిలర్గా పోటీ చేసిండు, ఇండైరెక్ట్గా పోటీ చేసి ఆయన మున్సిపల్ చైర్మన్ అయ్యాడు. నాకంటే పెద్ద ఆయన. తర్వాత చాలా నేను చెప్పటం అనేది కాదు కానీ ఆయన చాలా హానెస్ట్ పర్సన్. ఈరోజు వరకు ఆయన మీద సూది మోపే అంత మచ్చలేనటువంటి వ్యక్తిగా ఆయన రాజకీయాల్లో రాణించాడు. చాలా అద్భుతం. అట్లాంటిది మేము ఆ స్థాయిలో ఉన్నాం. మేము అందరం ఫాలోవర్స్గా పార్టీ ఏం నిర్ణయం చేస్తే ఆ నిర్ణయానికి మేము పనిచేసేటువంటి కార్యకర్తగానే మేము ఎదిగినాం తప్ప నాయకత్వాన్ని తీసుకొని ఒక ఎమ్మెల్యే కావాలి, ఒక ప్రజాప్రతినిధి కావాలి అనేటువంటి కోణం అప్పుడు మాకు చాలా తక్కువగా ఉండేది. కాబట్టి ఇంత కష్టపడుతున్నట్టు మీకు ప్రభుత్వం కానీ పార్టీ కానీ, మీ పార్టీ కొన్నాళ్ళు ప్రభుత్వంలో కూడా ఉన్నది. సో ఇది మళ్ళీ మోడీ గారు కూడా రెండోసారి రావడం జరిగింది. అంటే 7 సంవత్సరాల పాలనలకు అంటే ఆర్థికంగా కొంత వెసులుబాటు లేకపోవడం అనుకోవచ్చా? చాలా వాస్తవం అది. అంటే మా పార్టీనే కాకుండా హిందుత్వంలో ఒక బలమైన కనిపించని ఒక మౌలికమైన సిద్ధాంతం ఉంది. కనిపించదు అది, కానీ అది సిద్ధాంతం. ఏంటి ఆ సిద్ధాంతం అంటే ఎవడి పని వాడు చేసుకోవాలి, ఎవరి ఆర్థిక ఎదుగుదలకు వాడే పునాదులు వేసుకోవాలి, ఎవరి కష్టాన్ని వాళ్ళే అది చేసుకొని ఆధారం చేసుకొని బతకాలి అనేటువంటి కోణం. వాస్తవం కూడా మా ఫాదర్ కాంచి కూడా మేము ఇదే. మా ఫాదరు ఉన్నంత వరకు, ఆయన చనిపోయేంత వరకు 99 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన చనిపోయేంత వరకు ఇదే ఒక సూత్రం మీద బతికిండు. ఆయన నీతి నిజాయితీ మీద బతికాడు. ఆ సూత్రాన్ని బేస్ చేసుకొని
మా బ్రదరు ఆయన రాజకీయంగా ఎదిగిండు. అంటే ఒక నీతి నిజాయితీ ధర్మము కులమానంగా తీసుకొని రాజకీయాలు ఎదగాలంటే అది సామాన్యం కాదు. మా బ్రదర్ ఎప్పుడైతే రాష్ట్ర రాజకీయాలకు ప్రధాన పాత్ర పోషించి హైదరాబాద్కు షిఫ్ట్ కావటం జరిగిందో, నేను స్థానికంగా మా ఫాదర్ మాకు ఇచ్చినటువంటి నీతి నిజాయితీ ధర్మం పద్ధతి ఏదైతుందో దాన్ని బేస్ చేసుకొని మేము రాజకీయాలు నడుపుతున్నాం. ఒకప్పుడు వెళ్ళినటువంటి భారతీయ జనతా పార్టీ సో ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు చాలా కనుమరుగైనట్టుగానే ఉంది. సో మళ్ళీ పునర్వైభవం రావాలంటే మరి ఇప్పుడైనా బండి సంజయ్ నాయకత్వంలో వచ్చే అవకాశం ఉందా? మీరు అన్నమాట వాస్తవమైనప్పటికి కూడా అయితే ఇక్కడ పార్టీ కొంత బలహీనమైంది అనేటువంటి పైకి మాత్రం కనబడుతుంది. కానీ 1980లో ఉన్నటువంటి కార్యకర్తలందరూ ఈరోజు బీజేపీలోనే ఉన్నారు. తర్వాత 2000లో కూడా బీజేపీ కార్యకర్తలే ఉన్నారు. 2021లో కూడా బీజేపీ కార్యకర్తలే ఉన్నారు. అయితే ఇక్కడ ఏళ్ళ మీద లెక్కబెట్టినటువంటి ఒక 4 నుంచి ఒక డజన్ లోపల వ్యక్తులు పార్టీ మారినరు. ఆ డజన్ మంది పార్టీ మారడం వలన పార్టీకి పెద్దగా నష్టమేం లేదు. కానీ నష్టం జరిగినట్టుగా బహుళ ప్రచారం జరగటం వల్ల అది స్తబ్దతకు లోనైంది. రెండవది ఏంటి అంటే ఇప్పుడున్నటువంటి కమిట్మెంట్ కార్యకర్తలకు పార్టీ సరి అయినటువంటి గుర్తింపియకపోవడం వలన కొంత స్తబ్దతగా ఉండరు. అది విషయం. రెడ్ల రాజకీయం జరుగుతుంది అనుకోవచ్చు. అట్లా తప్పేం లేదు. అది అన్ని దిక్కుట్లా ఉన్నది, దానికి తప్పే ఉంది. అట్లా సో మత్స్య గౌడ్ గారు లేకపోవడం కొంచెం లోపం ఉన్నట్టేనా? ఇప్పుడు దీనికి ముఖ్యమైనటువంటి ఒక 3 విషయాలు ఉన్నాయి. నల్గొండ టౌన్లో భారతీయ జనతా పార్టీ కొంత బలహీనత పడింది అని చెప్పుకోవడానికి ఫస్ట్ కారణం నల్లగొండలో బీజేపీకి ఫౌండర్స్గా ఉండబడేటువంటి గొప్ప వ్యక్తులు, కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తులు, ఓరుగంటి రాములు కానివ్వండి, గుండెగొన మైసయ్య కానివ్వండి, సింగము యాదయ్య కానీ, మిట్టపల్లి విశ్వనాథం కానీ, ఇట్లాంటి సీనియర్ నాయకులు, సామమూర్తి గారు కానివ్వండి, ఇట్లాంటి సీనియర్ నాయకులంతా కొంతమంది పరమపదించారు. కొంతమంది హైదరాబాద్కి షిఫ్ట్ కావటం వల్ల పార్టీ కొంత బలహీనత పడినట్లు అనిపిస్తుంది. వీళ్ళు ఎప్పుడైతే హైదరాబాద్ షిఫ్ట్ కావటం జరిగిందో అప్పుడు నూతన నాయకత్వము, ఇప్పుడు మీరు అనుకుంటున్న వాళ్ళు వచ్చారు. ఇప్పుడు వచ్చిన నూతన నాయకత్వానికి కమిట్మెంట్స్ ఉండవు. రాజకీయాలే వాళ్ళ ప్రయోజనం తప్ప మిగతా విషయాలు ఇయ్యుండు. కాబట్టి ఇక్కడ మనం కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. కొంతకాలం వైఎస్ రాజశేఖర పీరియడ్, ఆ తర్వాత వైఎస్ కాంగ్రెస్ పీరియడ్ అయిపోగానే టీఆర్ఎస్ వచ్చి పడింది ఇక్కడ. సో మరి బీజేపీ అంటే ఇప్పుడు పవనాలు వీస్తున్న సెంట్రల్లో ఒక రకంగా ఉంది, రాష్ట్రంలో ఒక రకంగా ఉంది, ఇంకా స్తబ్దతగానే ఉంది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డికి పీసీసీ రేసి ఇవ్వడంతో మళ్ళీ ఒక రకమైన కోణాలు వస్తున్నాయి. సో ఇవన్నీ తట్టుకోవడానికి దళిత బంధు కూడా ఒక కేసీఆర్ తీసుకురావడం జరిగింది. ఏదైతే హుజురాబాద్ జరుగుతుందో అనుకోవచ్చు, ఇంతకుముందుకే మేము పెట్టాము ఆ స్కీమ్ అని చెప్తున్నప్పటికి కూడా మీ పార్టీ మరి ఏ క్షేత్రంలో ముందుకు వచ్చే అవకాశం ఉంది? మా పార్టీకి దళితులని అభివృద్ధి చేయడంలో ప్రత్యేకమైనటువంటి ఆలోచన విధానం ఉంది. ఏంటి ఆ ప్రత్యేకమైనటువంటి ఆలోచన విధానము అనే మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఇప్పుడు ఉన్న దళిత బంధువుకు భిన్నమైనటువంటిది. దళిత బంధువుకు తిని ఊక కూర్చోవడానికి 10 లక్షలు ఇచ్చినా, ₹1 కోటి ఇచ్చినా, ఒక ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయలేనట్టు స్థిరపడలేనటువంటి వాళ్ళకి ఎన్ని డబ్బులు ఇచ్చినా అది చేతకాదు, అది నిష్ప్రయోజనం. మేమనేది ఏంది, నువ్వు 10 లక్షలు ఇస్తావా, 10 పైసలు ఇస్తావా, అది కాదు ముచ్చట. ఒక వ్యక్తిగా నిర్మాణం చేసి వచ్చిన డబ్బుల్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకొని నువ్వు ఏ విధంగా కాలం మీద నువ్వు నిలబడగలుగుతావో ఆ రకమైనటువంటి ఒక శిక్షణని ఇచ్చిన తర్వాత నువ్వు ఏది ఇచ్చినా వాళ్ళు ప్రయోజనంగా ఉపయోగించుకుంటారు. డ్రైవింగ్ రానోనికి కారు ఇచ్చినట్టు ఇది ఈ దళిత బంధువు ఇస్తే. కాబట్టి ఇది ఫస్ట్ సరి చేయాలి. మనకు నేర్పాల్సింది డ్రైవింగ్ నేర్పాలి. అయితే మా పార్టీ ఇప్పుడు దానికి ఏం చేస్తుందంటే దానికి భిన్నంగా దళితుల్లో అత్యంత పేదవాళ్ళైనటువంటి వాళ్ళని గుర్తించడం, అంత్యోదయ పథకం కిందగా వాళ్ళని అభివృద్ధి చేయాలన్నటువంటి ఒక బృహత్తరమైన ప్రణాళిక తీసుకొని ఈ రకంగా మనం ఆలోచన చేస్తుంది. దళిత బంధుకు మీరు వర్తిస్తే 10 లక్షల విషయంలో మీరు ఎలా ఉంటారు ప్లాన్కి? నాకు వర్తిస్తేనా? నాకు వర్తించడానికి అవకాశమే లేదు. ఎందుకు అంటే ఉదాహరణకు చెప్తా. దళిత బంధువు అని మీరు అంటున్నారు, కళాకారులకు
పెన్షన్లు ఇచ్చారు, కళాకారులకు గుర్తింపు కార్డులు ఇచ్చారు. మాకు పెన్షన్లు ఇవ్వకుండా కనీసం గుర్తింపు ఇవ్వండి అని గవర్నమెంట్కి వెళ్ళి డిపిఆర్కి వెళ్ళి కలెక్టరేట్కి వెళ్ళి ఒక లెటర్ పెట్టుకుంటే మాకు ఆ పరిస్థితి లేదు. ఎందుకు అంటే మీరు కరుడు కట్టినటువంటి భారతీయ జనతా పార్టీ వ్యక్తులు కాబట్టి మీకు గుర్తింపు ఇచ్చేది లేదన్నారు. అప్పటికే ఇది పెట్టుకునే వరకే నేను 20 పుస్తకాలు రాసిన. బోయజంగయ్య, డాక్టర్ బోయజంగయ్య తర్వాత నల్లగొండ జిల్లాలో 20 పుస్తకాలు రాసినటువంటి దళితునిగా నేను మాత్రం ఉండగలిగినాను. నేను ఇది గర్వంగా గంటాపదంగా చెప్పగలుగుతా. కాబట్టి నాకు ఇస్తారని నేను ఎట్లా అంట. అయినా అది ఈ రకంగా ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఒక పని కొరకు ఇవ్వటంలో తప్పు లేదు. ఓట్ల రాజకీయం కోసానికి ఇవ్వడం అనేది శుద్ధ తప్పు. రాజకీయం అంటారు ప్రతిదీ ఓట్ల కోసమే పరిగణిస్తుంది. మీరు రామాలయం కట్టినా ఇంకే ఆలయం కట్టినా ఎందుకు ఓట్ల కోసం కాదా అని అంటే వాస్తవం మీరు అన్నది. రాజకీయం అంటే రాజకీయాలు ఓట్లు అనేది అవసరం. అయితే ఆ ఓట్లల్లో కూడా ఇప్పుడు చూసేది ఏంటి అంటే కొంత నైతికత, కొంత నిజాయితీ. ఇప్పుడు ఏంది ఓట్లు కావాలి, ఈ ప్రాంతం ఇట్లా విడిపోతుంది అంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు కదా. దేశంలోకి ఒక భాగం విడిపోతుంది అంటే చూస్తూ ఊరుకోరు కదా. ఓట్ల కొరకైనా ఓట్లకు వ్యతిరేకమైనప్పుడు కూడా దాన్ని ఖండిస్తారు. కాబట్టి అన్ని కోణాలు ఓట్ల కొరకు మాత్రమే అనేది కొంత కరెక్ట్ కాదు. అయితే ప్రజల యొక్క అవగాహనని ఆ విధంగా మలచడం వలన ఈ దెబ్బతింటారు. ఇక్కడ అన్ని ఓట్ల రాజకీయాలే అంటారు, అది కరెక్ట్ కాదు.